Audio Jungle. Audio Jungle. రాజకీయాలు కానీ తర్వాత అందరం ప్రజల సేవకులమేనని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని పురపాలక కౌన్సిల్ సాధారణ సమావేశంకు శనివారం కందుల దుర్గేష్ అఫీషియో మెంబర్ గా హాజరయ్యారు. మంత్రి దుర్గేష్ కు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కౌన్సిలర్లు పూర్ణ కుంభంతో వేద మంత్ర చరణాలతో స్వాగతం పలికారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల వరకే ప్రత్యర్థులమని, అనంతరం అందరం ప్రజా సేవకులమేనని ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. నిడదవోలు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంత భారీ మెజార్టీతో తనను గెలిపించడమే కాకుండా మంత్రిగా అవ్వడం పట్ల తాను ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఈ పదవికి న్యాయం చేస్తూ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. నిడదవోలు పట్టణానికి అపరిష్టంగా ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, ముఖ్యంగా గోదావరి జలాలను పట్టణానికి, పట్టణ ప్రజలకు త్రాగునీరే ఇవ్వడానికి కార్యాచరణ రూపొందించామని, త్వరలోనే పట్టణ ప్రజలకు గోదావరి జలాలు అందించడం జరుగుతుందన్నారు. నిడదవోలు నియోజకవర్గం తమకు తెలియజేయాలని ఈ సందర్భంగా మంత్రి కౌన్సిలర్లకు సూచించారు. నిడదవోలు పట్టణ అభివృద్ధి కౌన్సిల్ అంతా సహకరించి పట్టణాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కౌన్సిల్ కు మంత్రి దుర్గేష్ సూచించారు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డిపో కూడా చాలా ప్రాముఖ్యత ఉండేది. అంటే అప్పటికి ఆ బ్రిడ్జ్ పడకపోవడం వల్లేమో రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళాలన్నా కూడా ఇక్కడి నుంచి బస్సులు ఉండేవి. చాలా అద్భుతమైనటువంటి డిపోగా విరాజిల్లినటువంటి సందర్భాన్ని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి నేపథ్యం ఉన్నటువంటి నిడదవోలు పట్టణం ఎక్కడైనా సరే, ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు నిడదవోలు పట్టణం గురించి మాట్లాడాల్సి వస్తే ప్రత్యేకంగా చెప్తారు. తర్వాత 2009లో ఇది హెడ్ క్వార్టర్స్ గా నిడదవోలు ఒక నియోజకవర్గంగా రూపాంతరం చెందిన తర్వాత 2009, 2014, 2019, 2024 ఈ 4 ఎన్నికల్లోనూ కూడా గతంలో రానంత మెజార్టీ రావడం మాత్రమే కాకుండా మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గానికి ఒక మంత్రిగా నాకు అవకాశం లభించడం అనేది కూడా ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశం. అయితే దాన్ని, ఆ మంత్రిగా వచ్చినటువంటి అవకాశాన్ని నేను సంపూర్ణంగా దాని యొక్క విధి విధానాలని అర్థం చేసుకుని పనిచేసి అభివృద్ధి చేస్తేనే నేను మంత్రి దానికి ఒక సార్థకత ఉంటుంది, లేకపోతే ఏం ప్రయోజనం ఉండదని నమ్మేటువంటి వ్యక్తిని. అందువల్లనే నేను మంత్రి దగ్గర నుంచి కూడా నా తొలి ప్రాధాన్యత మంత్రిగా నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సి వచ్చినప్పటికీ కూడా నాకు ఇచ్చినటువంటి సాంస్కృతిక, పర్యాటక మరియు సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి శాఖల మీద పట్టు సంపాదిస్తూనే మరో పక్కన గుండెకాయ లాంటి నాకు ప్రధానమైనటువంటి నియోజకవర్గాన్ని మాత్రం నేను అన్నిటికంటే ముఖ్యంగా చూసుకుంటాను అనేటువంటి మాటని ఈ సందర్భంగా పట్టణాన్ని 28 వార్డులు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఇక్కడ మనం చూసుకుంటే తాగునీటికి రోడ్లు, డ్రైన్లు, వీటి మీద కూడా మనం ప్రధానంగా దృష్టి పెట్టాలి. వీధి లైట్లు కూడా కొంత ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయాలి. దీంట్లో నేను ముఖ్యంగా చెప్పేది, ఎన్నికల సమయంలో కూడా చెప్పాం, గోదావరి జలాలను తీసుకొచ్చి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచినీటి సౌకర్యం కల్పించేదానికి ఏం చేయాలనేటువంటి దాని మీద నేను ఎమ్మెల్యే వెంటనే కూడా పైన కూడా అడిగితే ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా జరగాలన్నది, కొంత నిధులు మళ్లింపు వల్ల జరగలేదనేటువంటి మాట అక్కడ పైన. ఇప్పుడు మళ్ళీ దీన్ని ట్రాక్ మీద తీసుకురావడానికి దీనికి ఏషియన్ బ్యాంక్ ఒకటి మనకి సపోర్ట్ చేస్తా ఉంది ఈ జల్ జీవన్ మిషన్. దీనికి కూడా మనం అయిపోతుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాట, మేము ఇంట్రెస్టెడ్ గానే ఉన్నాం అనేటువంటి మాట చెప్పడానికి వాళ్ళు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. దానివల్ల వాళ్ళు ఇచ్చేటువంటి సహాయం ఎక్స్టెన్షన్ అవుతుంది. కానీ మనం దీన్ని ఇమీడియట్ గా చేయకపోతే, కార్యక్రమం తాలూకు వివరాలని, పూర్తిగా నిధుల్ని దానికే ఖర్చు పెట్టకపోతే ప్రజలకు ఎప్పటికీ కూడా తాగునీరు లభించేటువంటి అవకాశం ఉంది. ఇందాక చెప్తాను, ముఖ్యమంత్రి గారితోనూ, ఉప ముఖ్యమంత్రి గారితోనూ, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి గారితో మాట్లాడి 100% నిధులు తీసుకొచ్చి ఏదో రూపైన రోడ్లు, లైట్లు, మురుగు కాలువలు, అదేవిధంగా మంచినీరు, వీటికి ప్రాధాన్యత ఇచ్చి తప్పనిసరిగా పనిచేస్తాను. చైర్మన్ గారి యొక్క సహకారం దీనికి, కౌన్సిల్ యొక్క సహకారం కూడా దీనికి పూర్తిగా ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. మీకు ప్రజలు మీరు కౌన్సిలర్ గా సేవ చేయండి అనేటువంటి ఆలోచనతోటి మీకు ఓట్లు వేసారు.